జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ ముస్తాబవుతోంది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగా నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకి విశాఖపట్నం సిద్ధమైంది. ముఖ్యంగా జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం ప్రధానమైన వేదిక నా వెనుక కనిపిస్తుంది. ఇదే ప్రధానమైన వేదిక. కాళీమాత ఆలయ సమీపంలో ఈ ప్రధాన వేదికని నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ ప్రాంతంలోనే ఉండి ఇక్కడే వారు యోగాసనాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 10,000 మంది అధికారులు, మరో 10,000 మంది పోలీసులు ఇప్పటికే విశాఖపట్నం చేరుకుని ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. సుమారుగా 376 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్కి కూడా 1000 మంది ఈ కంపార్ట్మెంట్లో ఉంటారు. ప్రతి కంపార్ట్మెంట్కి ఒక శిక్షకుడితో పాటు వైద్య సిబ్బంది, వాలంటీర్, అలాగే పోలీస్ వీరిని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాళీమాత ఆలయం దగ్గర మొదలుపెట్టి భీమిలి బీచ్ వరకు మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా ఏర్పాట్లు చేశారు. నిన్నే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా గ్రీన్ మ్యాట్లను పరిచారు. అలాగే ఎల్ఈడి డిస్ప్లేను శిక్షకులు వారు చేసేటువంటి యోగాసనాలు కనిపించడం కోసం ప్రతి చోట కూడా ఎల్ఈడి డిస్ప్లేను ఏర్పాటు చేశారు. చక్కటి స్పష్టమైన శబ్దం వినిపించడం కోసం సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశారు. అలాగే కంపార్ట్మెంట్లో ఉండేటువంటి వారి కోసం మంచినీళ్ళ కోసం ప్రత్యేకించి మంచినీళ్ళ ట్యాంకర్లను కూడా సిద్ధం చేశారు. మొత్తం విశాఖపట్నం కాళీమాత ఆలయం నుండి భీమిలి బీచ్ వరకు మొత్తం 5 లక్షల మంది పైగా ఈ యొక్క వేడుకలో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే, వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో 5 జర్మన్ టెంట్లను ఏర్పాటు చేశారు. అదే తరహాలో మొత్తం 18 ప్రాంతాలను ఇండోర్ స్టేడియాలను గుర్తించి, ఇండోర్ ప్రాంతాలను గుర్తించి యోగా నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేటువంటి వారందరికీ కూడా సాంకేతిక పరమైనటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి క్యూఆర్ కోడ్తో ఒక ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ సహాయంతో వారు ఏ కంపార్ట్మెంట్కి వారిని పంపించాలి, ఏ కంపార్ట్మెంట్కి వారు వెళ్ళి కూర్చోవాలనేటువంటి పూర్తి సమాచారాన్ని అంతా కూడా అందజేస్తున్నారు. ముఖ్యంగా 8,000 బస్సులని వినియోగిస్తున్నారు. సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సులువుగా రావడం కోసం ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, కాళీమాత ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి బీచ్లో ఏర్పాటు చేసినటువంటి మొత్తం వేదికను మనం పరిశీలిస్తున్నాం. ఇదంతా కూడా యోగా డే రోజున, ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఘనంగా నిర్వహించడం కోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా వరకు సుమారుగా 75% ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మిగిలినటువంటి 25% ఇటు శాంతి భద్రతకు సంబంధించిన అంశాలు కూడా పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షల్ని ఇప్పటికే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ రోడ్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాళీమాత బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు కూడా వాహన రాకపోకలకి నిషేధం ఇచ్చారు. అలాగే చాలా చోట్ల ట్రాఫిక్ మళ్లింపు, ఎందుకంటే పెద్ద సంఖ్యలో జూన్ 21న యోగా డే నిర్వహణ జరుగుతోంది కాబట్టి పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి చూస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఏర్పాటు చేశారు, రవాణాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారి దారి మళ్లింపు, ఎందుకంటే దారి మళ్లింపు కూడా చేశారు. జాతీయ రహదారి మీద చాలా వరకు బస్సులన్నీ వచ్చి ఈ ప్రాంతం భీమిలి, ఇప్పుడు ఉన్నటువంటి కాళీమాత ఆలయం దగ్గర నుంచి బీచ్ ప్రాంతం వరకు కూడా ఇక్కడ యోగాసనాలు జరిగే ప్రాంతానికి వస్తారు. కాబట్టి శ్రీకాకుళం వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఆనందపురం సమీపంలో దారి మళ్లింపు చేశారు. ఇటు విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా అనకాపల్లి సమీపం దగ్గర అనకాపల్లి ఆనందపురం ఉన్నటువంటి జాతీయ రహదారిని వినియోగించుకుని దారి మళ్లింపు చేశారు. ఇప్పటికీ ఈ సమాచారాన్ని జాతీయ రహదారులు వివిధ ప్రాంతాలలో ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఈ సమాచారాన్ని వివిధ విభాగాలుగా వివిధ సందర్భాలలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా 10,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. మరోవైపు 1300కు పైగానే సీసీ కెమెరాల మొత్తం కూడా అనుసంధానం చేశారు. ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉంది.
ఈ విధంగా మొత్తం 1300 కెమెరాలని మొత్తం కాళీమాత ఆలయం నుంచి భీమిలి బీచ్ ప్రాంతం వరకు కూడా సీసీ కెమెరాలు అనుసంధానం చేసి ఈ సీసీ కెమెరాలని కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి సాగరిక హాల్ దగ్గర ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రత్యేకించి కమాండ్ కంట్రోల్ రూమ్లో 3 విధాలైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నాయి. పోలీసు విభాగానికి రవాణా, ట్రాఫిక్, ఇతర అంశాలు తెలియజేయడానికి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఉన్నతాధికారులు, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, ఇతర ఉన్నతాధికారులంతా కూడా వారు చేసేటువంటి ప్రక్రియ కోసం ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నడుస్తుంది. మొత్తం 3 కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ యోగా డే సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి అనేక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాలో పాల్గొనాలన్నటువంటి పిలుపునిచ్చారు. ఇప్పటికే సంబంధిత పాల్గొనే వారందరికీ కూడా క్యూఆర్ కోడ్లు వారి యొక్క మొబైల్కి పంపించడం జరిగింది. అలాగే వారు ఏ విధంగా రావాలి, సచివాలయం వద్దకు బస్సు కానీ ఇతర వాహనాలు కానీ పంపిస్తారు. ఆ వాహనాలని అందుకుని తద్వారా అక్కడి నుంచి ఈ ప్రాంతానికి ముఖ్యంగా కాళీమాత ఆలయం నుంచి భీమిలి బీచ్ వరకు జరుగుతున్నటువంటి ఈ యోగా డేలో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ రికార్డు నెలకొల్పే రీతిలో మొత్తం అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా 25,000 మంది పాడేరు ప్రాంతం, అరకు ప్రాంతం నుంచి, ముఖ్యంగా అరకు, పాడేరు, అల్లూరు జిల్లా నుంచి విద్యార్థులు వస్తున్నారు. వారంతా కూడా ఇప్పటికీ ఒక ప్రపంచ రికార్డు సాధించారు. వారంతా కూడా విశాఖ వస్తున్నారు. వారు కూడా తమ యోగాసనాలు ప్రదర్శన చేస్తారు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఒక చక్కటి వేడుక నిర్వహించడానికి అధికారులంతా కూడా సన్నద్ధమయ్యారు, సన్నాహాలు చేశారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.